ఏంది ఇబ్బలు బాగుండయా డ్రెస్సా? ఆ డ్రెస్ ఒకటి వచ్చి 150 రూపాయలక్క. 150 రూపాయలు. క్లాత్ అంత క్లాత్ బాగుంటది అక్క, నువ్వు వేసుకుంటే కదా అర్థమయ్యేది. నాకు పడతాయ్యా? నీకు పట్టావు, నీ కూతురులో పడతాయి గాని నాకు మనవరాళ్ళు వస్తున్నారమ్మా. మనవడు చూడు సన్నంగా ఉంది అమ్మాయి. నీవు చూడక్క పిల్లకి బాగున్నాయి. యాని తెస్తారు మీరా? మేము అక్కడ కడప నుండి తెస్తాం అక్క. కడప 7వ సంవత్సరం పిల్లకి దీవా ఉండేది. 7వ సంవత్సరం పాప ఇద్దు అక్క. సపాయిగా ఉండేది చూడండి. నీ మనవరాలకి ఇంకొంచెం పెద్ద ఏంటి లా ఉందే? లా ఉండేదే లా ఉంటే ఉండాలి. ఇక చూడక్క ఇవి ఎంతనాలా అట్లా పెద్ద 7వ సంవత్సరం పుట్టుకెళ్తూ ఉంటది. దాని మీద పెద్ద వంట మా కొంచెం దానికన్నా పెద్దదే. చూస్తాగు నేను బాగు చేయలేనురా. అదే ఇదిలాగా సరిపోతాయి. టాపులో కింద పాయింట్లు వేస్తే అయిపోయి. ఇది ఎట్లా వేసేది కదా మామూలుగా పొద్దున్న నువ్వు తీసుకోమా. ఇది సన్నంగా ఉండదు. ఎడలపు ఉన్న మనవరాలు పెద్దది లావుగా ఉంటుంది. అంత పెద్దది ఏంటికి? అంత పెద్దది కావాలా? మంచి లావు. ఎప్పుడు బయలుదేరినావు నువ్వా? లావు వస్తా పొద్దున్నే వస్తాం. పొద్దున్నే వస్తా. ఆడ ఉంటున్నారు మీరు? కడప నుంచి వచ్చా? కడప నుండి వచ్చి ఆడ ఉంటాం గూడూరులో. ఇల్లు తీసుకున్నారు బాడీకి. ఏడా? బైపాస్ ఇలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదు. ఆడ చిన్న చిన్న ఇల్లు వేసుకున్నారా? 2 ఎత్తుకున్నావమ్మా? రెండా అంతే పో. ఇంకా 250 పక్క ఇంకా చాలు కానీ ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. బాగుంటది. దానికి 7 ఏళ్ళ పిల్లలు ఆమెట్టుంటది అక్క. కొంతమంది పిల్లకాయలు బొద్దుకుంటలా, కొంతమంది సన్నకుంటారా? నీకెంతమంది పిల్లకాయలా? 4. ఇప్పుడు 7 ఉన్నారా? కడపలో ఉన్నారా? ఈడే అందరం తీసుకొచ్చేస్తా. అందరం చేస్తాం. పొద్దు బాధలు నాకు పొద్దు నీకు టైం బాధలు తినవు. నాకు బాధలో బాగా తెలుగుతీ వెంటి నాకు పొద్దు టైం పాస్ కా. సరే ఎంతమంది నీ పిల్లకాయలా? నాకు 4 కదా. ఇప్పుడు 2 ఆపరేషన్ చేసుకోకూడదా? చేయకూడదు అట్లా. ఏదా? ఎందువల్ల? అందువల్ల అంటే ఇంకంతే. ఆహా, ఎందుకు చేపించకూడదు? 2 పిల్లకాయలు చేయకూడదు అట్లా. అది ఎందువల్ల? బాగుండదు అట్లా. ఎందువల్ల? బాగుండదు మనుషులకి. నలుగురు అయితే 4 ఉంటే సందడగా. ఓ బిడ్డ పని చేస్తుంది, ఓ బిడ్డ పూజ చేస్తుంది, ఓ బిడ్డ టీ పెట్టిస్తుంది. బాగుంటది అనమాట. బిడ్డ బట్టలు దానికి వేయచ్చు, దాని బట్టలు దీనికి వేయచ్చు. ఓహో, ఒకరి గుడ్డలు ఒకరికి బాగుంటది. ఇంట్లో పట్లాడేగా బాగుంటది. ఇప్పుడు నీకు ఇసుగు పడదా వాళ్ళు కొట్టుకుంటా ఉంటే? అలవాటు అయిపోయింది. నీకు కొట్లాడుకునే దానికి పని చేసేది శిలమాలు అక్కుంటది. మన శిలమాలు పోయే పనే ఉండదు. శిలమాకు పోయాకే ఉండదు. ఇంకా ఎందువల్ల? వాళ్ళతో బాగా సందడి అయిపోద్ది కదా. మన మీ ఆయన ఏమన్నా అంటాడా? మామూలే అంటారు వాళ్ళతో. మనం పట్టించుకుంటే నువ్వు ఇప్పుడు మా ఆయన మాటలు పట్టించుకొని ఇంతవరకు వస్తావా? ఎవరా? నువ్వు చెడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నిన్ను ఏమన్నా అంటాడా? అన్నారు అనదా? తిట్టడా? ఏం తిట్టడా? ఎట్లా తిడతారు? ఇద్దరికి ఒక దెబ్బ కూడా కొట్టలా? మామూలే మచ్చుగా అట్లాంటివి అప్పుడప్పుడు కోపం వస్తే. ఇప్పుడు నువ్వు అంతవరకు అనుకుంటే నువ్వు ఇప్పుడు ముందు కట్టొచ్చినావు దీంట్లోకి. జాబ్ చేస్తున్నావు కదా. అట్టనా? నువ్వు కూర్చోనంటే నీకు ఏం వస్తుంది? పాత బట్ట టోర్ బియ్యం బువ్వ. ఎట్టా? పాత బట్ట కూడా మిలగదు. నువ్వు మా అన్న మాట దొట్టుకొని ఇంటి పట్టనే ఉంటుంది. పైసా ఎట్లా వస్తుంది? అది నీకు అవునులే, మన ఇంటికి అంటే పైసా ఎట్లా వస్తుందా? వ్యాపారం చేసుకుంటే నువ్వు పోయి వ్యాపారం అయిపోయిన తర్వాత పోయి వండుకుంటా. వండుకుంటాం, వాటర్లో తీసుకుంటామన్నా. అంతేనా? 4 పిల్లకాయలు అందరూ వాటర్లోనా పని చేస్తారండి మీ పిల్లకాయల? సరే చిన్న బిడ్డలు కదా అక్క. ఇప్పుడు వాళ్ళు ఎవరు చూస్తారా? ఉన్నారు పెద్దవాళ్ళు ఇంటికాడ. మీ అత్త మీ మామ ఉండరా? ఇదిగో మీ అత్త వాళ్ళు దొరుకుతారు నిన్నేమైనా? లేలే
మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా? నుంచి బట్టల వ్యాపారం మళ్ళీ నువ్వు 2 శాతం తీసుకోవాలా 150 ఇచ్చే ఇంకా ఏడవి తెచ్చుకుంటారు మీరా? ఏడంటే మా ఊర్లో తెస్తాం షాపులో తక్కువ రేటు కొంచెం వస్తే 10 రూపాయలు నీకు అన్నం పెట్టరా ఊరు ఇక్కడ మధ్యాహ్నమా? పెడతారు ఎందుకు పెట్టరన్నాం పెడతారు. వ్యాపారం ఉంటే ఉంటావు, లేదంటే వెళ్తావు. పోయేది ఆ? వ్యాపారం చూసుకోవాలి అన్ని అమ్మద్దు వల్ల ఆ, ఎన్ని అమ్మేసుకొని సాయంత్రానికి పోతావా? నీకు అప్పుడు ఫోన్ చేస్తాడు మీ ఆయన ఏడన్నావనా? అంతే చేసేది. మీ ఊర్లో తక్కువగా రేటు దొరుకుతాయా? ఇవే ఇవి కాదు, మీ ఊరు సైడు ఏమి ఎక్కువ తక్కువ రేటుకి ఏమైనా కూరగాయలకి వచ్చి 100 రూపాయల కేజీ ఏమన్నా తీసుకో. రేట్ ఎక్కువ. ఇంకేముంటాయి మీ ఊర్లో? మా ఊర్లో అన్ని ఉంటాయి, చికెన్ మటన్. మనీ నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్. చికెన్ మటన్ కాదా, ఇంకేమైనా తక్కువ రేటు? ఇప్పుడు మాకైతే ఇగో ఎక్కడైతే నిమ్మకాయలు అట్లా తక్కువ కదా, అట్లా మీ ఊరు సైడ్ ఫేమస్ ఏందా? మా ఊర్లోనా? మా ఊర్లో అయితే లేదులే. ఏ ఊరు మీరు చెప్పావు? నువ్వు మీ ఊరా? అనంతపురమే. అనంతపురమా? అనంతపురం పక్కన అదే ఇంకా ఊరు టౌనేనా? అంతే. ఓరే, మీరు ఎంతమంది అక్క చెల్లిలా? మేమా అన్ని అడగకూడదు, చెప్తాను నేను అట్లాంటివి. నా వరకు చెప్పినా వాళ్ళ గురించి పోనంత దూరం చెప్పకూడదా? చెప్పకూడదు అట్లా. అంతేలే, మీరైతే మీ పిల్లకాయలు, మీ అత్త, మీ మామ పోకూడదు ఇంకో పార్టీకి. వద్దులే కదమ్మా. నిజమే, నువ్వు చెప్పు. బా గ్రేట్ మాటైనా. వాళ్ళ విషయాలు దూరకూడదు మనం. అవునవునులే, ఎందుకు వాళ్ళైతే అందరూ అట్లా దూరతంటారా? దూరకూడదు, వాళ్ళకి అంతే నొప్పి వాళ్ళకి. ఎందుకు? నిజమే, ఇస్తా. వాళ్ళకి ఉండలేక నొప్పి నవ్వా చెప్పకూడదులే. వాళ్ళకి డబ్బులు దండుకుంటాయి, గుచ్చుకుంటుంటాయి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. అందువల్ల ఎవరో ఒక విషయాలు చెప్పుకుంటారు కదా. వాళ్ళకి నొప్పి లేచినప్పుడు అట్లా చేస్తారు. అదే మన విషయాలు చెప్పుకుంటే తప్పులే. వాళ్ళకి ఇంకేం పనులు అక్క, వండుకొని తింటివే ఏం ఎదరలే చదవలే డబ్బు మీద. వాళ్ళకి చింతలేని నిద్ర. తిట్టదని చెప్పరా? తిన్నావా ఇంతకా? ఇంకా తినలే. ఇప్పుడు తింటావు, ఇప్పుడు పొద్దున్నే అన్నం. అట్లా తినకూడదు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. తినవా పొద్దున్నే? పొద్దున్నే తినాం మేము. మధ్యాహ్నమే ఒకేసారి? మధ్యాహ్నం తింటాం. ఒక పొట్టు ఎందుకు ఎక్కని బలంతరం చేయరాదు మనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.